హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో మడుగుల హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు స్వీట్ షాపుల్లోకి వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే చేసేసుకుంటారు. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని కలిపిన పిండి ఒక పావుగంట పక్కన పెట్టుకుని పావుగంట అయ్యాక తర్వాత ఆ పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని ఆ గిన్నెలో ఆ పిండిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ పిండిని పాలుని బాగా మిక్స్ చేస్తే గోధుమ పాలు వస్తాయి. ఆ గోధుమ పాలను ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్లోకి వడకెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే ఇంకేమైనా పాలు ఉన్నా వచ్చేస్తాయి. ఆ స్ట్రైనర్లో ఉన్న పిండి అంతా వేస్ట్, అది పాడేసుకోవచ్చు. తర్వాత ఆ పాలన్నీ ఒక గిన్నెలో తీసుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. పావుగంట అయ్యాక చూస్తే పాలుకు పాలు, నీళ్ళకి నీళ్ళు సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా ఎలా సెపరేట్ అయ్యాయో. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పక్కకు తీసేసుకుని ఆ అడుగునున్న పాలను మనం హల్వాకు వాడుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్ వేసి ఆ పాలను మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 4-5 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి బాగా హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేసాను. జీడిపప్పు ఫ్రై అయిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇంకొక కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఒక కప్పు గోధుమ పిండికి 2 కప్పులు షుగర్ వేసాము. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ కలుపుకోవచ్చు. ఈ షుగర్ని అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండగా కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో మనం వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోవక్కర్లేదు. చూసారు కదా ఇలా షుగర్ కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఈ స్టేజ్లో మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి హల్వాని, లేదంటే అడుగు పట్టేసి మాడిపోయి హల్వా టేస్ట్ మారిపోతుంది. హల్వా టేస్ట్ అన్నది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. హల్వాని అలా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి కూడా 4-5 స్పూన్లు వేసుకుంటూ ఉండాలి. ఈ హల్వాని బెల్లంతో కూడా చేస్తారు. అది మీకు కావాలంటే కామెంట్ చేయండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, యాలక్కాయ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి హల్వా సెపరేట్ అవుతే హల్వా రెడీ. సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.